ప్రేక్షకులకి నమస్కారం. సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం గోపురానికి స్వాగతం. పుష్కరాలు ఎలా ఏర్పడతాయి? పుష్కరం అనేటువంటి మాటకి 12 సంవత్సరాలు అనేటువంటి అర్థం ఉంది. అయితే ఈ పుష్కరాల్ని మనం వాడుకలో ఏ విధంగా తీసుకుంటూ ఉన్నాం? ప్రతి సంవత్సరం అంటే మనకి రాశులు 12 రాశులు, ప్రతి సంవత్సరం బృహస్పతి ఒక రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక నదికి పుష్కరం వస్తోంది. అయితే పుష్కరం రావటం అంటే ఏమిటి? ఈ పుష్కరుడు ఎవరు? దీనివల్ల ఉండేటువంటి ప్రభావం ఏమిటి? నదికి పుష్కరం రావటం ఏమిటి? బృహస్పతి రాశుల్లో ప్రవేశించడానికి ఈ పుష్కరుడు నదిలో ప్రవేశించడానికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. పూర్వం తుందిలుడు అనేటువంటి ఒక మహర్షి ఉండేవాట. అతను ఒకప్పుడు శివుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. శివుడు అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. నీకేం వరం కావాలో కోరుకో అన్నట్ట. అయితే అతను కోరినటువంటి వరం ఏమిటి? తన కోసం ఏమీ కోరుకోలేడు. నాకు మీరు ఒక వరం ఇవ్వాలి, మీ అష్టరూపాల్లో ఉన్నటువంటి జల రూపంలో నేను ఉండేలాగా, నాలో మునిగినటువంటి, నాలో స్నానం చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా పాప ప్రక్షాళన జరిగేదిగా నాకు వరం ఇవ్వాలి అని చెప్పేసి శివుడిని కోరుకున్నట్ట. అంటే లోక కళ్యాణాన్ని అతను కోరుకున్నాడు. లోకంలో ఉండేటువంటి జనులందరూ కూడా తను ఆ జలంలో ఉన్నప్పుడు స్నానం చేస్తే వాళ్లకు ఉండేటువంటి పాపాలన్నీ పరిహారం కావాలి అని కోరుకున్నట్ట. తుందులుడు అనేటువంటి ఈ మహర్షి కోరిన కోరికకి శివుడు సంతోషించట. తన అష్టరూపాల్లో ఉన్నటువంటి ఒక రూపమైనటువంటి జల రూపంలో ఈ తుందిలుడు అనేటువంటి మహర్షిని సూక్ష్మ రూపంలో దానిలో అంతర్లీనంగా ఉండి జనులందరినీ కూడా పునీతులను చేసేటువంటి అనుగ్రహాన్ని ఈ శివుడు అతనికి ఇచ్చట. అతని పేరు పుష్కరుడు అనేటువంటి పేరు కూడా అతనికి ఉంది. శివుడి అష్టరూపాల్లో ఒక రూపమైనటువంటి జల రూపంలో అంతర్లీనంగా ఉండడానికి శివానుగ్రహాన్ని పొందడమే కాకుండా జలాల మీద ఆధిపత్యాన్ని కూడా అతను శివుడి అనుగ్రహం వలన పొందాడు. అందుకని ఈ పుష్కరుడు ఎప్పుడు ఏ జలంలో అంతర్లీనంగా ఉన్నా ఆ సమయంలో ఎవరు స్నానం చేసినా కూడా వాళ్ళకి ఉన్నటువంటి పాపాలన్నీ పరిహారం అవుతాయిట. అయితే ఆ తర్వాత కొంతకాలానికి బృహస్పతి అంటే మనకందరికీ తెలుసు, గురువు అని చెప్పుకుంటాం. గురు గ్రహంగా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన ఏం చేశాడు? బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మను ఒక వరం అడిగాడు. ఎప్పుడైతే ఈ తుంద్రుడు, ఈ పుష్కరుడు అనేటువంటి వ్యక్తి శివుడి గురించి తపస్సు చేసి జలంలో అంతర్లీనంగా ఉండాలి అనేటువంటి వరాన్ని పొందాడు, అతను నా చెంత, నా ఆధీనంలో ఉండి ప్రతి సంవత్సరం కూడా ఒక్కో నదిలో స్నానం చేస్తున్నప్పుడు జనులకందరికీ కూడా పాప పరిహారం కావాలి అనేటువంటి వరాన్ని బ్రహ్మదేవుడిని కోరాట. తథాస్తు అని చెప్పేసి బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? గురుగ్రహం ఏం చేస్తూ ఉంటాడు? రాశి చక్రంలోని ప్రతి రాశిలో ఒక సంవత్సర కాలం గురువు ఉంటాడు. అలా ఒక సంవత్సరంలో ఒక రాశిలో ఉన్న సమయంలో జీవనదులైనటువంటి నదుల్లో ఒక్కో నదికి ఒక్కో సంవత్సరం పుష్కర కాలంగా ఉంటుంది. పుష్కరము అని చెప్పేసి దానికి పిలువబడుతుంది. ఆ సమయంలో ఈ పుష్కరుడు కూడా ఆ జలంలో ప్రవేశించి ఉంటాడు. నీవు కూడా ఏ సంవత్సరంలో ఏ రాశిలో ఉంటావో దానికి ఒక్కొక్క జీవనదికి పుష్కరం అనేటువంటిది సంభవిస్తుంది. ఆ సమయంలో ఎవరు అక్కడ స్నానం చేసినా కూడా వాళ్ళకు ఉండేటువంటి పాపాలన్నీ పరిహారం అవుతాయి అని చెప్పేట. అంతేకాదు, పుష్కర సమయంలో ప్రారంభంలో అంటే పుష్కరుడు ప్రవేశించిన తర్వాత, అంటే గురుగ్రహం ఒక రాశిలోకి ప్రవేశించింది మొదటి 12 రోజులు, ఆ తర్వాత ఆ రాశి నుంచి వెళ్ళి మరో రాశికి వెళ్లే ముందు 12 రోజులు, అంటే ప్రారంభంలో 12 రోజులు, తర్వాత అంత్యంలో కూడా 12 రోజులు. ఇక్కడ కేవలం బృహస్పతి పుష్కరుడే కాకుండా ముక్కోటి దేవతలు, పితృదేవతలంతా కూడా ఆ జలాన్ని ఆశ్రయించి ఉంటారు. అందుకని అక్కడ స్నానం చేయటం వల్ల, ఆ నదిలో స్నానం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేటువంటి వరాన్ని కూడా బ్రహ్మదేవుడు బృహస్పతికి ఇచ్చట. అందుకని బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో జీవనదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. అది ఏ విధంగా అంటే, మేషరాశిలోకి బృహస్పతి ప్రవేశించగానే గంగానదికి పుష్కరాలు వస్తాయి. అంటే పోయిన సంవత్సరం అంతా కూడా మనకి గంగానది పుష్కరాలు జరిగాయి. ఈ సంవత్సరం అంటే నర్మదా నదికి, వృషభంలోకి బృహస్పతి ప్రవేశించగానే నర్మదా నదికి పుష్కరం వస్తుంది. ఆ తర్వాత మనకి మిథునంలోకి గురువు రాగానే సరస్వతీ నదికి
పుష్కరం వస్తుంది. ఆ తర్వాత కర్కాటక రాశిలోకి బృహస్పతి ప్రవేశించగానే యమునా నదికి పుష్కరం వస్తుంది. సింహరాశిలోకి బృహస్పతి రాగానే గోదావరికి పుష్కరం వస్తుంది. కన్యలోకి బృహస్పతి ప్రవేశించగానే కృష్ణానదికి మనకి పుష్కరాలు వస్తాయి. ఆ తర్వాత తులలోకి బృహస్పతి ప్రవేశించగానే కావేరీ నదికి పుష్కరాలు వస్తాయి. ఆ తర్వాత వృశ్చికంలోకి బృహస్పతి ప్రవేశించగానే మనకి భీమా నదికి పుష్కరాలు వస్తాయి. ధనస్సులోకి బృహస్పతి ప్రవేశించగానే బ్రహ్మపుత్ర నదికి మనకి పుష్కరాలు వస్తాయి. ఆ తర్వాత మకర రాశిలోకి బృహస్పతి ప్రవేశించగానే తుంగభద్ర నదికి పుష్కరాలు వస్తాయి. ఆ తర్వాత కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశించగానే సింధు నదికి పుష్కరాలు వస్తాయి. ఆఖరిదైనటువంటి మీనరాశిలోకి బృహస్పతి ప్రవేశించగానే ప్రణీతా నదికి పుష్కరాలు వస్తాయి. ఈ విధంగా జీవ నదులైనటువంటి ఈ నదులన్నిటికీ ఒక్కో రాశిలో బృహస్పతి ప్రవేశించగానే 1 సంవత్సర కాలం అక్కడ పుష్కరం అని చెప్తాము. పుష్కరానికి అంటే పుష్కర సమయంలో ఆ రాశిలో ఆ బృహస్పతి ఉన్నప్పుడు ఆయా నదులకి పుష్కరం వస్తుంది. ఆ సంవత్సర కాలం కూడా ఎవరు అక్కడ స్నానం చేసినా కూడా వాళ్ళందరికీ ఉండేటువంటి పాపాలన్నీ పరిహారం అవుతాయి అంటారు. ఈ సంవత్సరం మనకి నర్మదా నది పుష్కరాలు. నర్మదా నదికి ఉండేటువంటి విశిష్టతను కూడా మనం తెలుసుకోవాలి. గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయి అంటారు. కానీ నర్మదా నదిని కంటితో చూస్తేనే సకల పాపాలు పోతాయిట. అయితే ఈ నర్మదా నది ఎక్కడ ఉంది? నర్మదా నది మనకి మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లో మనకి ఇక్కడ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఆ జ్యోతిర్లింగ దేవాలయానికి వెనుక భాగంలోనే ఈ నర్మదా నది ఉంటుంది. ఇక్కడ మరో విశిష్టత కూడా ఉంది. ఇక్కడ ఏమిటంటే కావేరి నర్మదా అనేటువంటి 2 నదుల సంగమస్థలి త్రివేణి సంగమంగా చెప్తాం. ఎక్కడ 2 నదులు కలుస్తాయో అక్కడ అంతర్లీనంగా సరస్వతీ నది ఉంటుంది అంటాం. అయితే ఇక్కడ ఉండేదేమిటి? ఒకటి జ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాల్లో ప్రముఖమైనటువంటిది మనకి ఓంకారేశ్వర లింగం. ఈ ఓంకారేశ్వరుడు అక్కడ ఉన్నాడు. ఆ దేవాలయాన్ని ఆనుకునే వెనుక భాగాన మనకి నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే కావేరి నర్మదా 2 నదులు కలుస్తున్నటువంటి సంగమస్థలి త్రివేణి సంగమం. ఈ సమయంలో ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ మొదటి 12 రోజుల్లో ఎవరైనా ఇక్కడికి వెళ్ళి ఆ నదీ సంగమస్థలిలో నర్మదా నదిలో స్నానం చేసి జపాలు దానాలు చేసుకుని ఆ తర్వాత ఓంకారేశ్వరుణ్ణి అర్చించుకుంటారో వాళ్ళకి ఉండేటువంటి సకల దోషాలన్నీ కూడా పోతాయని మనకి పురాణాలు చెప్తున్నాయి. అందుకని ఎవరైనా కోరిక ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ సమయంలో నర్మదా నది తీరానికి వెళ్ళి అక్కడ స్నానాదికలు ముగించుకొని ఓంకారేశ్వరుని దర్శించుకుని ఆయనకి అభిషేకాలు చేసుకోవటం వలన సకల పాపాల్ని పోగొట్టుకుని పునీతులు అయ్యేటువంటి అవకాశం ఉంది.